చూడన్నాను అందరూ వచ్చారు కదా, 4 మెంబర్స్ వచ్చారు. ఓకే, చూడండి. ఫిష్ మార్కెటింగ్ మెథడ్స్ ఇన్ ఇండియా. టు మార్కెట్ ఫిష్ అవైలబుల్ టు కన్జ్యూమర్స్ అట్ ద రైట్ టైమ్ అండ్ ఇన్ ద రైట్ ప్లేస్ రిక్వైర్స్ అండ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ సిస్టమ్. అంటే ఏమని అర్థం ఇక్కడ? ఇప్పుడు ఈ మార్కెటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అంతే కదా. మనము ఫిష్ కల్చర్ చేసేదే ఎందుకు? వాటిని అమ్మి అమ్మడం వల్ల వచ్చినటువంటి అమౌంట్ని మనం యూజ్ చేసుకోవడానికే కదా. కాబట్టి ఈ మార్కెటింగ్ చేయడము అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ టైం కరెక్ట్ ప్లేస్ అంటే ఏంటి? కరెక్ట్ టైం అంటే ఏంటంటే మెయిన్గా ఎప్పుడైతే మార్కెటింగ్ సైజ్కి వస్తాయో అప్పుడు అమ్మాలి, దాన్నే కరెక్ట్ టైం అంటారు. అలాగే కరెక్ట్ ప్లేస్ అంటే ఏంటంటే తీసుకెళ్తాం కదా మార్కెటింగ్ కోసము, ఆ తీసుకెళ్ళేటటువంటి మార్కెట్ కూడా మంచిగా తీసుకెళ్ళామా, అవసరమైన మార్కెటింగ్ దగ్గరికే తీసుకెళ్ళామా, లేదా ఏదైనా లాస్ అక్కడ సరిగ్గా మనకి ప్రైస్ సరిగ్గా లేకుండా ఉండడమా, అలాంటిది మెయిన్గా చూసుకోవాలి. ఓకేనా? ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అలాగే చూడండి, ఫిషర్మ్యాన్ హూ క్యాచ్ ఫిష్ బై లావరింగ్ ఓవర్నైట్ ఫ్రమ్ కామన్ ప్రాపర్టీ వాటర్ బాడీస్. అంటే ఈ ఫిషర్మ్యాన్ అనే ఆయన క్యాచ్ చేసుకొస్తాడు కదా ఫిషెస్ని. లాబరింగ్ అంటే ఎవరినైనా పెట్టుకోనో లేదా ఆయనే కూడా ఫిషెస్ని పాండ్ నుంచి తీసుకుంటాడు కదా. ఆ తీసుకున్న తర్వాత do not usually sell fish రిటైల్ మార్కెట్స్. ఓకేనా? ప్రతిసారి ఫిషర్మ్యాన్కి అమ్మడానికి, ఆ ఫిషెస్ని అమ్మడానికి ఖచ్చితమైనటువంటి రీటైలర్ అనేది దొరకపోవచ్చు. ఓకేనా? ఒక్కొక్కసారి ఇలాంటి ప్రాబ్లం కూడా వస్తూ ఉంటాయి. అట్ ద బ్రేక్ ఆఫ్ డే దే టేక్ దేర్ క్యాచెస్ టు ప్లేస్ వేర్ రిటైలర్స్ మీట్ దెమ్ అండ్ బిగిన్ బై ఏ లాట్. అంటే చూడండి, ఎప్పుడైతే రీటైలర్ దొరుకుతారో అప్పుడు ఏం చేయాలి? ఆ రీటైలర్ని మీట్ చేసి దీన్ని పర్చేజ్ చేయడం కోసము మనము మాట్లాడుకుంటాం. అట్ ద ల్యాండింగ్ పాయింట్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ అంటే బయ్యర్స్ ఈజ్ లో. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం ఎక్కడైతే పెట్టామో ఫిషెస్, ఒక్కొక్కసారి బయ్యర్స్ అనేవాళ్ళు తక్కువగా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? అట్ ద ల్యాండింగ్ పాయింట్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఈజ్ లో. ఓన్లీ 1 or 2 ఇంటర్మీడియట్స్ మే అప్రోచ్. అంటే ఒక ట్రెండ్ ఈ బయర్స్ని అప్రోచ్ చేయాలి. వన్స్ బిగిన్ హ్యాస్ స్టార్టెడ్, వన్స్ బార్గింగ్ హ్యాస్ స్టార్టెడ్. అంటే వాళ్ళు 2-3 ఉంటారు కదా బయర్స్, అలా దొరికినప్పుడు వాళ్ళ దగ్గర బార్గైన్ అనేది చేయాలంటే ఎవరి దగ్గర మన ఫిషెస్ ఎక్కువ రేటు పోతాయో వాళ్ళకే కదా ఇస్తాం జనరలీ. స్టార్టెడ్ other markets, they are usually near areas where fish are catched. Okay, deal should the first intermediary fail to obtain the fisherman alert. అంతేనా? అంతే కదా. మళ్ళీ if the first intermediary is unsuccessful, another step to begin for the catch. Normally the first retailers does not allow this to happen and source the lot of himself. No open building existence in such a case. Therefore the poor fisherman often falls prey to the retailers' crude exploitations. A fisherman as a seller cannot negotiate favorable prices for himself mainly because. అంటే ఇక్కడ ఏమైందంటే, ఒకవేళ
ఈ బయర్స్ కనుక దొరికితే ఏమవుతుంది, అక్కడ ఇవ్వచ్చు, లేదా దొరకపోతే ఏం చేయాలి, ఇంకా వెతకడం స్టార్ట్ చేయాలి. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు అలా వెతకడం స్టార్ట్ చేయాలి. వెతకాక ఒకరిద్దరు దొరికినారనుకో బయర్స్, కొనుక్కునే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏం చేస్తాము, జనరలీ బార్గెన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇంకా ఇక్కడ కొన్ని కెడట్ నెగటివ్ ఫేవరబుల్ ప్రైజెస్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ ప్రైజెస్ అనేది కొన్ని థింగ్స్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. కింద చెప్పే కొన్ని థింగ్స్ మీద కూడా వీటి ప్రైజెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, హీ మీట్స్ బయ్యర్ వన్ అట్ ఏ టైమ్ అండ్ అట్ డిఫరెంట్ టైమ్స్. ఓకేనా. అంటే ఫిషర్ మ్యాన్ బయ్యర్స్ని ఎప్పుడు కలిశాడు, ఎన్నిసార్లు కలిశాడు అనే దాని మీద కూడా బేస్. ఎందుకు, ఒకసారి కలిస్తే ఒక రకంగా ఉంటుంది, 2-3 సార్లు కలిసినారనుకో వాళ్ళకి ఏమవుతుంది అంటే వీటి దగ్గర ఎవరు కొనలేదు, ఖచ్చితంగా నా దగ్గరికే వస్తాడు, కాబట్టి మనం తక్కువ తీసుకోవచ్చు అని వాళ్ళకు థాట్ వస్తుంది అనమాట. హీ కెనాట్ కీప్ ఫిష్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బికాస్ ద ప్రోడక్ట్ ఈజ్ హైలీ పెర్షబుల్. అంటే చూడండి, ఒక్కొక్కసారి బయర్స్ దొరకపోతే కనుక ఏదో కొంత డబ్బులకి ఇచ్చేద్దాము అని కూడా ఉంటుంది. ఎందుకు అలా అంటారు అంటే, ఒకవేళ ఇది డే అంతా అలా వెయిట్ చేయాల్సి వస్తే ఏమవుతాయి, ఫిషెస్ అనేటివి పాడైపోతాయి, పర్షబుల్ అవుతాయి. ఓకేనా. లాంగ్ టైం కానీ అలాగే పెట్టేస్తాయి ఫిషెస్ని, వాళ్ళకి ఇచ్చేయకుండా వాళ్ళని ఫర్దర్ ఏమన్నా చేసుకొని వాళ్ళ ఇండస్ట్రియల్ అక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇంటికైనా యూజ్ చేసుకో. ఓకేనా. చూడండి, హీ కెనాట్ కీప్ ఫిష్ ఫర్ ఏ లాంగ్ టైం బికాస్ ద ప్రోడక్ట్ ఈజ్ హైలీ పెరిషబుల్. అంతే కదా, ఇతను చాలా టైం వరకు వెయిట్ చేయలేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, వాళ్ళకి అవి పర్చేజ్ అవ్వకపోతే, ఎవరు కొనకపోతే ఫిషెస్ అనేది డ్యామేజ్ అవుతాయి, అంటే పెరిషబుల్ అవుతాయి, అంటే పాడైపోతాయి. హీ హ్యాస్ నో స్పెసిఫిక్ ప్లేస్ టు సిట్ ఇన్ ద మార్కెట్ టు సెట్ హిస్ ఫిష్. అంటే ఒక్కోసారి ఇంకా ఇలా దెబ్బతినడం వల్ల ఇంకా ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, మార్కెట్ ఒక్కొక్కసారి ఫుల్ అయిపోయింటుంది, మనం వెళ్ళాలనుకున్నటువంటి మార్కెట్ ఫుల్ అయిపోయింటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, అప్పుడు అక్కడ ప్లేస్ దొరకపోవచ్చు, మళ్ళీ ఇంకొక చోటుకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది, మళ్ళీ తీసుకోవచ్చు. ఓకేనా. ఇలాంటివి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అర్థమైందా. అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకు, బయ్యర్స్ ఒక్కొక్కసారి కనపడకపోవడము, ఇంకోసారి ఏంటి ఎక్కువ టైము అమ్మలేకపోవడము, అలాగే మార్కెట్లో ప్లేస్ లేకపోవడం. ఇవన్నీ కూడా ఫిషెస్ రేట్ తగ్గడానికి ఇవన్నీ కూడా కారణమవుతూ ఉంటాయి. ఓకేనా. ఇలాంటివి కూడా కొంచెం కాజెస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఎంట్రీ ఇంటూ ద మార్కెట్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ ఫిషర్మన్ ఫర్ మెనీ సీజన్స్, మెయిన్లీ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ నాన్ కోఆపరేటింగ్ అండ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద పై అండ్ అంటే రిటైలర్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ మార్కెట్లోకి ఎంటర్ అయిన ఈ ఫిషర్ మ్యాన్కి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ చూడండి ఎలా ఉంటాయి అంటే, మెయిన్లీ బికాజ్ ఏ స్ట్రాంగ్ నాన్ కోఆపరేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద రిటైలర్స్, దట్ ఇట్ ఈస్ obvious why fishing communities remain poor and are getting poorer over the years, although they trade an important, necessary and everyday commodity. Markets at the primary catch stages are almost completely non-competitive and therefore exploitation is high. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి మార్కెట్లో. అవి ఫిషెస్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల, లేదా ఫిషర్ మ్యాన్ ఒక్కొక్కసారి ఏమవుతారు, సరిగ్గా ధరకు పోకపోవడం వల్ల కూడా ఒక్కోసారి లాస్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ ఫిష్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కేర్ఫుల్గా చేసుకోవాలన్నమాట.
అంటే ముందుగానే మనం మాట్లాడేసి పెట్టుకోవాలా. మార్కెట్ అనేవి ఫస్ట్ స్టేజ్. ఎందుకు మనకి లాస్ కానీ లేదా బెనిఫిట్ కానీ ఎక్కడొస్తుంది? మార్కెట్లో నుంచే కదా. ఆ మార్కెట్ ధరను బేస్ చేసుకునే కదా మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది ఉంటుంది. ఓకేనా? చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫిష్కి సంబంధించి. అవి మంచిగా ధర పోయినాయా లేదా అనేది కూడా చాలా చాలా థింగ్స్ అనేటివి దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. చూడండి, ఫిష్ మార్కెటింగ్ ఛానల్స్. డొమెస్టిక్ మార్కెట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫిష్ ఆర్ డామినేటెడ్ బై ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్స్. అంటే ఇక్కడ చూడండి, మార్కెట్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఫిషెస్లను ఎక్కువగా బయర్స్కి ఇలా అమ్ముతూ ఉంటాం కదా. ఆల్ ఫిష్ ట్రేడ్స్ ఇమ్మీడియట్లీ అండ్ ఫర్ exported pass through private channels. Fish distribution usually involves 4 levels. అంటే చూడండి, ఇంకా ఎక్కువగా ట్రేడ్ అంటే వాణిజ్యం. ట్రేడ్ చేసేటటువంటి ఏదైనా సరే, ఏ దేశంలో అయినా కావచ్చు లేదా బయట అయినా, అంటే మన కంట్రీలో కాకుండా మనకు సంబంధించిన ఏరియాలో కాకుండా బయట చేయడము అని అర్థం. ఇక్కడ బయటకు పంపించడం అనేది ప్రైవేట్ ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట. బయటకు పంపించాలి అంటే గవర్నమెంట్ ఛానల్సే కాకుండా ప్రైవేట్కి సంబంధించిన ఛానల్స్తో కూడా ఇవి ఆ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అలా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఫిషెస్లను డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది 4 లెవెల్స్లో ఉందమ్మా. ఇక్కడ ఫిషెస్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది 4 లెవెల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. చూడండి, ఫస్ట్ లెవెల్ ప్రైమరీ మార్కెట్. మార్కెట్ లొకేటెడ్ ఇన్ ది విలేజెస్ డిస్ట్రిబ్యూట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ క్రాస్ రోడ్స్ ఆర్ కన్సిడర్డ్ ప్రైమరీ మార్కెట్స్. అంటే చూడండి, ఇక్కడ ఈ మార్కెట్స్ అనేవి విలేజెస్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లేదా క్రాస్ రోడ్స్ దగ్గర ఇలాంటి ప్రైమరీ మార్కెట్స్ అనేటివి అంటే మనకు సంబంధించిన సరౌండింగ్స్లో జరుగుతాయి ఇలాంటి మార్కెటింగ్ అనేది. దే ఆర్ యూజువలీ నియర్ ఏరియాస్ వేర్ విచ్ ఆర్ క్యాష్. అంటే చూడండి, ఇలాంటి మార్కెట్స్ యూజువల్గా ఫిష్ క్యాష్ చేసే చోటుకి దగ్గరగానే ఉంటాయి. అంతే కదా, మన ఊరికి సంబంధించినవి అంటే ఏమని అర్థము? మన ఊర్లోనే ఏదో 10 మినిట్స్లోనో లేదా హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్లోనో అట్లా వెళ్ళే ప్లేసెస్ ఉంటాయంటే, అంతకంటే ఎక్కువ ఉండదు కదా, అలా అన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫిషర్మన్ బ్రైట్ ఏ వెరైటీ ఆఫ్ ఫిషెస్ బై స్మాల్ ఫిష్ ఫ్రమ్ బోత్ ఓపెన్ వాటర్ క్యాప్చర్ అండ్ ఫ్రమ్ పాండ్స్ టు ద ప్రైమరీ మార్కెట్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇలాంటి మార్కెట్స్ యూజువల్లీ ఎక్కడ ఉంటాయి? దగ్గరలోనే ఉంటాయి కదా. ఈ మార్కెట్స్ దగ్గర ఫిషర్మెన్ వేరియస్ టైప్ ఆఫ్ ఫిషెస్ని తెచ్చి అమ్ముతూ ఉంటాడు. ఇలాంటి మార్కెట్స్ చూడండి, ఫ్రమ్ ఇలాంటి 52% ఆఫ్ సచ్ ప్రైమరీ రూరల్ మార్కెట్స్ ఆర్ హెల్డ్ ట్వైస్ ఇన్ వీక్స్. అంటే 52% వరకు ఇలాంటి ప్రైమరీ మార్కెట్స్లోనే అమ్మేస్తూ ఉంటారు. అంటే హాఫ్ లోకల్లోనే అమ్మేస్తూ ఉంటారు. మళ్ళీ మిగిలినవి ఎక్కువ ఉంటే మళ్ళీ బయటకు తీసుకెళ్తారనమాట, అలా అనమాట. ఓకేనా? వీటిల్లో 52% మార్కెటింగ్ ఇలానే చేసేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, 28% 3 times in a week. ఓకేనా? వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఫిషెస్లో 28%, ఒకవేళ 100 ఉన్నాయనుకో, 28 తీసుకొచ్చి ఒక వీక్లో 2 times అమ్మేస్తూ ఉంటాయి. ఒక రోజు 10, ఒక రోజు 20. అంటే నేను నంబర్ తక్కువ చెప్పినా కానీ అలా ఉంటుందన్నమాట. ఓకేనా? అట్లా 1 వీక్కి ఇక్కడ 3 times అమ్ముతారు 28%. అండ్ 20% ఆర్ హెల్డ్ డైలీ. అంటేనా? ఓకేనా? 20% ఆఫ్ ఫిషెస్ని డైలీ అమ్ముతూ ఉంటారు. అలాక లోకల్లో కాబట్టి కొద్దిగా తీసుకెళ్ళి అమ్మేస్తూ ఉంటారు. ఒకే రోజు తీసుకెళ్తే కనుక ఎవరు ఒక్కోసారి కొనరు కదా. అలాంటప్పుడు ఒక్కో ఏరియాలో ఒక్కొక్కసారి వెళ్ళడము, కొద్దిగా తీసుకెళ్ళడం. ఓకేనా? ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ ట్రేడింగ్ అనేది. ఓకేనా? నెక్స్ట్, హవర్ పార్షియలీ ఫర్ ట్రేడింగ్ మిల్క్, వెజిటేబుల్స్ అండ్ ఫిష్ అండ్ ఆర్ అటెండెడ్ బై ఏ రిలేటివ్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అండ్ బయర్స్ కంపేర్డ్ టు ద యూజువల్ ఆఫ్టర్నూన్ మార్కెట్స్. అంటే చూడండి, ఇక్కడ ఇలాంటి మార్కెట్స్ ఏమవుతుంది అంటే 80% మార్కెటింగ్ అనేది మార్నింగ్ టైంలోనే చేస్తూ ఉంటారు. ఎందుకు? ఫిషెస్ ఈజీగా మార్నింగ్ టైంలో పట్టడానికి నెట్ వేస్తే కనుక ఈజీగా నైట్ వేసి పెట్టింటారు, మార్నింగ్ వెళ్ళి తీసుకుంటారు అనమాట. అలా తీసుకొని మార్నింగే వచ్చి అమ్మేస్తూ ఉంటారు, లేదా ఆఫ్టర్నూన్ వరకు పెట్టుకుంటే పాడైపోతాయి. సో ఇప్పుడు చూడండి,
జనరల్గా మిల్క్ ట్రేడ్, వెజిటేబుల్ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు జరుగుతాయి మిల్క్ అండ్ వెజిటేబుల్స్ ఎప్పుడు అమ్ముతారు? జనరల్గా మార్నింగ్ టైంలోనే అమ్ముతూ ఉంటారు కదా, ఆ సమయంలోనే ఈ మార్కెటింగ్ ట్రేడ్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. మార్కెటింగ్ అనేది తక్కువ, మార్కెటింగ్కి సెల్లర్స్ తక్కువ ఉంటారు అంతే కదా. ఆడంటే చిన్న చిన్న విలేజెస్లో ఒకటి రెండు ఉంటాయి అంతే, కానీ స్ట్రీట్కి రెండు మూడు ఉండవు కదా. బయర్స్ కూడా తక్కువగానే కొంటూ ఉంటారు అంతే కదా. రోజు ఫిషెస్ని కొనుక్కొని తినలేరు కదా. ఇది ఆఫ్టర్నూన్ టైంలో మార్కెటింగ్ చేసేటప్పుడు, ఓకేనా. ఇలా ఆఫ్టర్నూన్ టైంలో తక్కువగా అమ్ముతూ ఉంటారు, ఎందుకు ఆ టైంలో తీసుకునేదే తక్కువ అనమాట. ఇలా కూడా జరుగుతుంటాయి. అంటే మార్కెట్స్ అనేటివి విలేజెస్లో, డిస్ట్రిక్ట్ క్వార్టర్స్లో కూడా మార్కెటింగ్ క్రాస్ రోడ్స్ దగ్గర కూడా జరుగుతూ ఉంటాయమ్మా ఇలాంటి ప్రైమరీ మార్కెట్స్ అనేటివి. ఇలాంటి మార్కెట్స్ యూజువల్గా ఫిష్ క్యాచ్ చేసే చోటుకి దగ్గరలో ఉంటాయమ్మా ఇవి. ఈ మార్కెట్స్ దగ్గరికి ఫిషర్మెన్స్ వేరియస్ టైప్ ఆఫ్ ఫిషెస్ని తెచ్చి అమ్ముతూ ఉంటాడు. ఇలాంటి మార్కెట్స్ వారానికి 2 times జరుగుతూ ఉంటాయమ్మా. వీటిలో 52 times అంటే 52% ఫిషెస్ ఇలా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఎలాగా? వీక్లీ ట్వైస్ అమ్మే వాళ్ళు ఎంత అమ్ముతారు అంటే 52% ఫిషెస్ని అమ్మేస్తూ ఉంటారు. అలాగే 28% మార్కెటింగ్ చేసేవాళ్ళు వీక్లీ త్రీ టైమ్స్ ఎత్తుకొచ్చి మా విలేజెస్లో కానీ, ఇక్కడ క్రాస్ రోడ్స్లో కానీ, అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ ఇలా అమ్ముతూ ఉంటారు. 20% మార్కెటింగ్ అనేది డైలీ ఉంటుంది, ఓకేనా. ఇలాంటి మార్కెట్ 80% జనరల్గా 80% ఆఫ్ మార్కెటింగ్స్ మార్నింగ్ హవర్స్లోనే జరిగిపోతుంటాయి. 20 కావచ్చు, 28 కావచ్చు, 52 కావచ్చు, ఇవన్నీ కూడా మార్నింగ్ టైంలో జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మిల్క్ ట్రేడ్, వెజిటేబుల్ ట్రేడ్ జరుగుతుంటుందో ఆ సమయంలోనే ఈ మార్కెటింగ్ ట్రేడ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు, ఓకేనా. ఒక్కోసారి మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. ఎందుకు తక్కువ ఉంటారంటే బయర్స్ తక్కువ ఉన్నప్పుడు, కొనేవాళ్ళు తక్కువ ఉన్నప్పుడు సెల్లర్స్ కూడా తక్కువగానే ఉంటారు కదా. ఇలా తక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే జనరల్లీ ఆఫ్టర్నూన్ టైంలో తక్కువగా ట్రేడ్ అవుతూ ఉంటాయి, అంటే తక్కువగా అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండరీ మార్కెట్స్. ద Viparis takes fish brought from the retailers primary markets landing point to the nearest upazila or riverport markets by road, river or rail to sell to wholesaler or to orators. From these second markets point the distribution of fish moves through different channels to urban market, secondary markets by commissioned agent for wholesalers or by other kinds of వ్యాపారీస్, భైరా, బజార్, కులియా, అలాగే నెక్స్ట్ నర్సింది, ముసింజ్, అలాగే దెబోర్ఘాట్, మడరిపూర్, ఓకేనా. మడరిపూర్ ఆర్ ల్యాండింగ్ పాయింట్స్ అట్ సెకండరీ మార్కెట్ సెంటర్స్ ఫార్ ఫిష్ స్పీసెస్. అంటే చూడండి, ఇప్పుడు సెకండరీ మార్కెట్ అంటే ఇంకొంచెం డెవలప్ అయింది, అంటే వేరే ఊర్లకు తీసుకెళ్ళి అమ్మడం అనమాట. అది ఎక్కడంటే అక్కడ అమ్మరు, పర్టికులర్గా ఒక పాయింట్ ఉంటుంది ఆ ఊర్లో కూడా. ఆ సిటీస్లో చిన్న ఇవి పక్కన వేరే ఊర్లకు తీసుకెళ్ళి అమ్మడం అనమాట. అక్కడ జనరల్గా మన సరౌండింగ్స్లో ఉండేటటువంటి ఈ ఫిషరీ పాయింట్స్ ఇవన్నమాట. ఇక్కడ చెప్పాము చూడండి, ఏవి చూడండి, సెకండరీ మార్కెట్లో మార్కెటింగ్ చేయడానికి చాలా ఛానల్స్ అనేవి ఉంటాయమ్మా. ఇక్కడ మార్కెటింగ్కి కమిషన్ కూడా తీసుకునే ఏజెంట్ అనే వాళ్ళు ఉంటారు, అంటే మధ్యవర్తి, ఓకేనా. ఫస్ట్ ఆ ఫిషర్మ్యాన్ దగ్గర ఈ ఏజెంట్ తీసుకుంటాడు, ఆ ఏజెంట్ తీసుకొని ఇప్పుడు చెప్పే ఆ ఛానల్స్ దగ్గరికి తీసుకొని అమ్ముతూ ఉంటారు. వారు ఫర్దర్ వాళ్ళు వేరే యూజెస్ కోసం యూజ్ చేసేసుకుంటూ ఉంటారు, ఓకేనా. ఇలాంటి మార్కెటింగ్లో చాలా ల్యాండింగ్ పాయింట్స్ ఉంటాయమ్మా. అవి బపరీస్, బైరాబ్, బచారు, కులియార్కర్, నర్సింది, ముసింజ్, దెబోర్ఘాట్, మడలిపూర్, ఇలాంటి ఏరియాస్ పాయింట్. ఇది ఏ పాయింట్? ఫిషింగ్ పాయింట్ అమ్మా. ఇలాంటి ల్యాండింగ్ పాయింట్స్లో ఎక్కువగా ఫ్రెష్ వాటర్ ఫిష్ స్పీసెస్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అంటే మెరైన్ కాకుండా మనం చుట్టుపక్కల పాండ్లలో వేసేటటువంటి ఆ ఫిషెస్ని అమ్ముతూ ఉంటారు ఇక్కడ సెకండరీ మార్కెటింగ్లో. నెక్స్ట్ చూడండి, హయ్యర్ సెకండరీ మార్కెట్. హయ్యర్ secondary markets. From secondary markets
assembly point vapor is bring fish to higher second market, serving large areas of consumers market. The higher secondary markets may consist of one or more wholesale markets or centers where adapters deal in fish. Their markets are well connected by road, river and rail. Okay, na? Higher secondary markets have trade concentration with several uh, secondary markets landing points like Cobbs Bazar, Chittagong, Khulna, అలాగే అలాగే చూడండి ఇంకా మనకి ఇక్కడ కొన్ని నేమ్స్ ఇచ్చారు. ఈ బర్గర్ హాట్, అలాగే కేపుపూరా, చంద్రపూర్ అండ్ Barisal and higher secondary markets and major landing and marketing centers are bulk quantities of marine and brackish water fish or shrimp species. Market in district headquarters can be considered as higher secondary markets that are concerned with several secondary markets for supply of fish. ఓకేనా, చూడండి ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, సెకండరీ మార్కెటింగ్లో ల్యాండింగ్ పాయింట్స్ ఏవి అంటే, సెకండరీ మార్కెటింగ్లో ఉండే ల్యాండింగ్ పాయింట్స్తో పోలిస్తే హయ్యర్ సెకండరీ మార్కెట్లో ఉండేటటువంటి ల్యాండింగ్ పాయింట్స్ ఏరియాస్ కన్సర్న్డ్ మార్కెటింగ్ ఇవి ఇక్కడ లార్జ్ ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ హయ్యర్ సెకండరీ మార్కెట్లో అంటే సెకండరీ మార్కెట్తో పోలిస్తే కనుక హయ్యర్ సెకండరీ మార్కెటింగ్ ఏరియాస్ అనేటివి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. సెకండరీ మార్కెట్లో 1 or 2 హోల్సేల్ మార్కెట్స్ కూడా ఉంటాయి. రెండింటిని కలిపి 2 లేదా 3 అట్లా కలిపి హయ్యర్ సెకండరీ మార్కెటింగ్స్ అంటారు అనమాట. ఈ హయ్యర్ సెకండరీ మార్కెటింగ్ అనేవి రోడ్స్ దగ్గరలో, రివర్ దగ్గర, రైల్ దగ్గర ఉంటాయి అన్నమాట. హయ్యర్ సెకండరీ మార్కెట్లో సెకండరీ మార్కెట్స్ చాలా ఉంటాయి. వీటి ల్యాండింగ్ పోర్ట్స్ వచ్చి కాక్స్ బజార్, చిట్టగాంగ్, కుల్నా, బగరాట్, కేప్పారా, చంద్రపూరు, ఓకేనా, చంద్రపూరు, బరిసల్ ఇలాంటివి ఉంటాయమ్మా. వీటిలో బల్క్గా అంటే ఎక్కువ క్వాంటిటీస్లో మెరైన్ నుంచి అలాగే బ్రాకిష్ వాటర్ ఫిషెస్ కావచ్చు, ష్రింప్ స్పీసెస్వి ఇలా ఒకటి అని లేకుండా అన్ని ఫిష్ కావచ్చు, ఫ్రెష్ వాటర్వి, మెరైన్ వాటర్వి, ష్రింప్ వాటర్వి, ఇలా అన్ని రకాల ఫిషెస్ని ట్రేడ్ చేస్తారనమాట ఇలాంటి పాయింట్లో హయ్యర్ సెకండరీ మార్కెటింగ్ దగ్గర. ఇలాంటి మార్కెట్లను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హై సెకండరీ మార్కెట్స్గా కన్సిడర్ చేస్తాయి అన్నమాట. ఇవి అంటే చూడండి, ఈ మార్కెట్స్ను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎలా కన్సిడర్ చేస్తాయి అంటే హయ్యర్ సెకండరీ మార్కెటర్స్గా కన్సిడర్ చేశారు. ఈ మార్కెట్స్ చాలా సెకండరీ మార్కెట్స్లో ఫిషెస్ల కోసము కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఈ మార్కెట్స్ అనేటివి దేంతో కనెక్ట్ అయి ఉంటుంది, ముందర ఉండే చెప్పినటువంటి సెకండరీ మార్కెట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. కొన్ని 2-3 సెకండరీ మార్కెట్స్ని కలిపి హయ్యర్ సెకండరీ మార్కెట్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి మా సిటీ ఆర్ టర్మినల్ మార్కెట్స్. Retailers buy fish from wholesaling centers of higher secondary and secondary markets. They sell fish directly to consumer either through fixed stalls or by vending from head receiver from the stores of distribution channel for fish at fish. చూడండి, నెక్స్ట్ either through fixed stall or by vending from the stores of the distribution channel for fish at the secondary markets to the city or terminals markets. Intermediaries opening on different levels perform marketing function like cleaning, next sorting, boxing, icing, repacking and arranging of transport and transportation etc. At each market level, wholesalers and retailers may be supplying fish to local consumers. అంటే ఇక్కడ చూడండి,
ఇక్కడ మనకు సిటీ ఆర్ టెర్మినల్ మార్కెట్స్ కూడా ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చి రిటైల్ ఫిషెస్లను హోల్సేల్ సెంటర్స్ నుంచి హయ్యర్ సెకండరీ అండ్ సెకండరీ మార్కెట్స్ నుంచి కొంటారనమాట. వీళ్ళు ఆ టెర్మినల్ మార్కెట్స్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు అంటే గనక చూడండి, హోల్సేల్ సెంటర్స్ నుంచి కానీ హయ్యర్ సెకండరీ ఆర్ సెకండరీ మార్కెట్స్ నుంచి కానీ తీసుకెళ్ళి అన్నీ ఒక చోట పెడతారు. సో అప్పుడు ఎలా ఉంటుంది, పెద్ద మార్కెట్స్గా ఉంటాయి. ఇలాంటి మార్కెట్స్ ఎక్కడ ఉంటాయంటే సిటీస్లో ఉంటాయి. ఓకేనా, వీళ్ళు ఫిషెస్లను నేరుగా కన్సూమర్స్కి అమ్మేస్తూ ఉంటారు. ఓకేనా, ఆ ఫిక్స్డ్ స్టాల్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. సెకండరీ మార్కెట్స్ నుంచి సిటీ మార్కెట్స్కి ఇచ్చాక ఈ మార్కెట్స్ ఏముంటుంది, ఈ అంటే ముందు ఉండే మార్కెట్స్ చిన్న చిన్న మార్కెట్స్ నుంచి ఇక్కడికి తీసుకుంటారు కదా, అప్పుడు ఏమేమి చేస్తారు అంటే క్లీనింగ్ చేస్తారు ఆ ఫిషెస్లని, అలాగే సార్టింగ్ చేస్తారు, బాక్సింగ్ చేస్తారు, బాక్స్లో పెట్టుకుంటారు, అలాగే ఐసింగ్ చేస్తారు, మళ్ళీ ప్యాకింగ్ చేసుకుంటారు. వాళ్ళ ప్యాకింగ్ వదిలేసి వీళ్ళు మళ్ళీ కొత్తగా మంచిగా ప్యాకింగ్ చేసుకుంటారు అనమాట. ఎందుకు ఇలా ఇవన్నీ చేస్తారంటే ఒకవేళ దూరంగా ఎక్కడికన్నా పంపించాలంటే ఇవి పాడవకుండా చూసుకోవాలి కదా, అందుకోసం అనేసి నీట్గా ప్యాకింగ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్కి అరేంజ్ చేయడం ఎక్సెట్రా చేస్తూ ఉంటారు అనమాట. మార్కెట్ లెవెల్స్లో కానీ హోల్సేలర్స్ కానీ రిటైలర్స్ కానీ లోకల్ కన్జ్యూమర్స్కి కానీ ఎక్కడికైనా వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. ఒక చోట కంటూ లేకుండా ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. ఈ సిటీ ఆర్ టెర్మినల్ మార్కెట్స్ మెయిన్లీ ఏవి, పైన చెప్పినటువంటి ప్రైమరీ అండ్ సెకండరీ, హయ్యర్ సెకండరీ వీటన్నిటి నుంచి కూడా తీసుకుంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి పెద్ద ఏరియా ఉంటుంది, వీళ్ళన్నిటి దగ్గర నుంచి వీళ్ళే తీసుకుంటారు కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి ఫిషెస్ కూడా. ఇలా ఎక్కువ ఉండే ఫిషెస్ అవి కొన్ని రోజుల వరకు స్టాక్ పెట్టుకోవాలి, వాళ్ళు చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా పంపించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, క్లీన్ చేసుకుంటారు, సార్టింగ్ చేసుకుంటారు, బాక్సింగ్ చేసుకుంటారు. ఓకేనా, ఐసింగ్, రీప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ కోసము కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకుంటారు. ఇంకా వీళ్ళు మార్కెట్స్ లెవెల్స్లో కానీ హోల్సేలర్స్ కానీ రిటైలర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎవరికైనా మధ్యలో కూడా వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, చూడండి, ఫిష్ మార్కెటింగ్ ఛానల్స్ అనేటివి ఇలా 4 టైప్స్ ఉన్నాయి. ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, హయ్యర్ సెకండరీ మార్కెట్ అనేటివి. ప్రైమరీ మార్కెటింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, విలేజెస్లో ఉంటుంది. విలేజెస్ దగ్గర ఇలాంటి మార్కెటింగ్ జరుగుతుంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇది హెడ్ క్వార్టర్స్ కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ విలేజెస్లో కానీ క్రాస్ రోడ్స్ దగ్గర కానీ ఇలాంటివి ఉంటాయమ్మా. ఇలాంటి మార్కెటింగ్స్ యూజువల్గా ఫిష్ క్యాచ్ చేసే చోటికి దగ్గరలో ఉంటుంది కదా. ఈ మార్కెటర్స్ దగ్గరికి ఫిషర్మెన్ వేరే వేరే టైప్స్ ఆఫ్ ఫిషెస్ని తెచ్చి అమ్ముతూ ఉంటారు. జనరల్గా ఈ ప్రైమరీ మార్కెట్స్లో మార్కెటింగ్ అనేది మార్నింగ్ టైంలోనే జరుగుతుంది. ఒకవేళ ఆఫ్టర్నూన్ జరిగితే చాలా తక్కువ జరుగుతుంది అనమాట. మార్నింగ్ టైంలో 52% అయినా జరగచ్చు, లేదా 52% అమ్మితే కనుక వీక్లీ 2 times వచ్చి అమ్మేస్తూ ఉంటారు. 28 times మార్కెటింగ్ జరిగితే కనుక 3 times వచ్చి అమ్ముతూ ఉంటారు. 20% అయితే కనుక డైలీ వచ్చి అమ్ముతూ ఉంటారు. జనరల్గా 80% ఆఫ్ ఇలాంటి మార్కెటింగ్ మార్నింగ్ టైంలోనే జరుగుతాయి. ఆ 20% మాత్రమే ఆఫ్టర్నూన్ టైంలో జరుగుతుంటాయి. అది కూడా మార్నింగ్ టైంలో మిల్క్ ట్రేడ్, వెజిటేబుల్ ట్రేడ్ జరుగుతుంటాయి కదా, ఇలాంటి ట్రేడ్స్ జరుగుతుంటాయి కదా, ఆ టైంలోనే బయర్స్కి ఇస్తూ ఉంటారు, అంటే అమ్ముతూ ఉంటారు అనమాట. సెకండరీ మార్కెట్ అనేది ఈ మార్కెట్ దానికంటే కొంచెం పెద్దది, ప్రైమరీ కంటే కొంచెం పెద్దది. ఇది కొన్ని పక్కన ఊళ్ళల్లోకి అలా ఉంటుందన్నమాట. మార్కెటింగ్కి కమిషన్ కూడా తీసుకునేటటువంటి ఏజెంట్ ఉంటారు. ఓకేనా, ఏజెంట్స్ ఉంటారమ్మా. ఈ ఏజెంట్స్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. ఏమ్మా డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరు మా చాముండేశ్వరి, ఏమ్మా అవునా, కట్ అవుతుందా ఇప్పుడు? సర్లేనా, ఒక నిమిషం ఉండండి. చూడండి, సెకండరీ మార్కెట్, నువ్వు మైక్ ఆఫ్ చేసుకున్నాను, నేను చూస్తాను. నీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది మా చాముండేశ్వరి, మైక్ ఆఫ్ చేసుకో. నెక్స్ట్ చూడమ్మా, సెకండరీ మార్కెట్ చూస్తే కనుక సెకండరీ మార్కెట్లో మార్కెటింగ్ చేయడానికి ఛానల్స్ ఎక్కువ ఉంటాయి, ఏజెంట్ కూడా ఉంటారు కదా. ఆ ఏజెంట్ కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని ల్యాండింగ్ పాయింట్స్ ఉంటాయి, బాఫ్రీస్, బైరాబు, బజారు, కులియార్, కల్లు, నర్సింగ్, ముసింగంజ్, దెబోర్ ఘాటు, మడరిపూర్, ఇలాంటి
పాయింట్స్ ఉంటాయి, మార్కెటింగ్ పాయింట్స్. అక్కడికి వెళ్ళి సెకండరీ మార్కెటింగ్లో మార్కెట్లో మార్కెటింగ్ చేస్తారు. హయ్యర్ సెకండరీ మార్కెటింగ్ అంటే ఏంటి మీకు అర్థమై ఉండాలి. అంటే ప్రైమరీ సెకండరీ రెండు ఈ సెకండరీ కంటే ఇవి పెద్ద మార్కెటింగ్ స్టోర్స్. అంటే ఇవి కూడా కొంచెం వేరే పెద్ద పెద్ద ఊర్లకు సంబంధించినటువంటి, అంటే మన చుట్టుపక్కల కాకుండా కొంచెం దూరంగా తీసుకెళ్ళి అమ్ముతారు అనేసి అర్థమవుతుంది మీకు. ఓకేనా. సెకండరీ మార్కెట్లో కొంచెం సెకండరీ మార్కెటింగ్ కంటే హయ్యర్ సెకండరీ మార్కెట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఎక్కువ ఫిషెస్ని కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. దీనికి సంబంధించి ఈ ల్యాండింగ్ పాయింట్స్ చూస్తే చూడండి, ల్యాండింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి. కార్స్ బజారు, చిట్టకాంగ్, కుల్నా, బగరాట్, కేపురారు, చంద్రపూరు, బారిన్సల్ ఇలాంటి ల్యాండింగ్ పాయింట్స్ కూడా ఉంటాయమ్మా. ఇక్కడ ఎక్కువగా అమ్మేస్తూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ సిటీ ఆర్ టెర్మినల్ మార్కెట్స్. అంటే ఇవి మూడిటి కంటే పెద్దవి. ఈ మూడిటి నుంచి తీసుకుంటారు, ప్రైమరీ నుంచి, సెకండరీ నుంచి, హయ్యర్ సెకండరీ నుంచి. వీటన్నిటి నుంచి కూడా వీళ్ళు తీసుకునేసి వీళ్ళు మళ్ళీ వాటిని రీప్యాకింగ్ చేసుకోవడము, రీబాక్సింగ్ చేసుకోవడము, క్లీనింగ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ అరేంజ్మెంట్ చేసుకునేసినాక అవి బయట ఎక్కడికైనా కానీ ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, బయట దేశాలకు పంపిస్తూ ఉంటారు. ఓకేనా.